నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖ అధికారులకు మానసిక శారీరక ఒత్తిడిని తగ్గించే అంశంపై అవగాహన సదస్సు. అనుమలవీడు మరియు ఆకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా టీబీ మరియు ఎయిడ్స్ లెప్రసీ నియంత్రణ అధికారి శ్రీమతి బెజవాడ శ్రీవాణి. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మృతులకు నివాళులు అర్పిస్తూ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో భారీ శాంతియుత ర్యాలీ. నర్సరావుపేట పాలడుగు నాగయ్య చౌదరి అండ్ కొత్త రఘురామయ్య కళాశాలలో ఈ నెల 28న హైదరాబాద్ ఎంఎస్ఎన్ ఫార్మా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. ఉద్యోగ బాధ్యతలలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగుల కోసం ఫిజియోథెరపీ ద్వారా చిన్న చిన్న వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని కొమరోలు మండల ఎంపీపీ కామూరి అమూల్య అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయంలోని అన్ని రకాల ఉద్యోగులకు, పంచాయతీ కార్యదర్శులకు, విఆర్ఓలకు, ఉపాధి హామీ ఉద్యోగులకు ఫిజియోథెరపీ ద్వారా మానసిక శారీరక ఒత్తిడిని తగ్గించే అంశంపై అవగాహన సమావేశం మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కామూరి అమూల్య, విశాఖపట్నం నిజాం ఇన్స్టిట్యూట్ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ రమేష్, రామ్జీ గోవిందులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలి, ఎంపీపీ అమూల్యలు మాట్లాడుతూ నేటి జీవిత కాలంలో మానసిక ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి మానసిక ఒత్తిడి నుంచి, శారీరక ఒత్తిడి నుంచి ఫిజియోథెరపీ వ్యాయామం ద్వారా ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ రోజు డాక్టర్లు వివరంగా తెలిపారని, ప్రతి ఒక్కరూ కూడా వాటిని పాటించి శారీరక, మానసిక ఆరోగ్యం పొందాలని కోరారు. అనంతరం ఫిజియోథెరపీ వైద్యులు రమేష్ మాట్లాడుతూ నేటి కాలంలో చాలా మందికి ఫిజియోథెరపీ ద్వారా ఆరోగ్యాన్ని పొందే అంశాలు, వ్యాయామ విధానాలు సరిగ్గా తెలియని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తలనొప్పి రాకుండా ఎలాంటి వ్యాయామం చేయాలి, అలాగే నడుముల నొప్పికి, కాళ్ళ నొప్పులు రాకుండా చేయాల్సిన వ్యాయామం గురించి తెలిపారు. అనంతరం ల్యాప్టాప్ ఎలా వాడాలో వివరించారు. సెల్ ఫోన్ ద్వారా వైబ్రేషన్ ఎక్కువ వస్తుందని, సెల్ ఫోన్ స్త్రీలు, పురుషులు ఎక్కువగా ఎడమ చేతి వైపు పెట్టుకుని మాట్లాడాలని, అలాగే పురుషులు ఎడమ వైపు ప్యాంటు జేబులో మాత్రమే ఫోన్ ఉంచుకోవాలని, మహిళలు హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎండీఓ దేవరశెట్టి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, విఆర్ఓలు ఇతరులు పాల్గొన్నారు. ఏంటంటే మేము ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫిజియోథెరపీ మీద అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఈ అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, పెయిన్ కిల్లర్స్ వాడకుండా మనం ఫిజియోథెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, అసలు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. చాలా మంది పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి సార్. చాలా మంది డాక్టర్ గారిని సంప్రదించకుండానే ఏంటంటే వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు. అలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఫిజియోథెరపీలో ఎలా తగ్గించుకోవచ్చు. సెకండ్ది ఏంటి అంటే మొబైల్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నాం, ఈ మొబైల్ అనేది రేడియేషన్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఈ మొబైల్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనే చిన్న చిన్న మెడికల్ టిప్స్ కూడా మొబైల్కి సంబంధించి చెప్పడం అనేది జరిగింది. అలానే ఎలా వాడాలి, ఏ రకంగా వాడుకోవాలి, ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడుకోవడం వల్ల కానీ, లేదంటే స్పీకర్ పెట్టి మాట్లాడుకోవడం వల్ల కానీ రేడియేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండే మెథడ్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది. అలానే ఏంటంటే ఫిజియోథెరపీకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్, హెడ్ ఏక్స్ వస్తే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అలానే మైగ్రేన్ పెయిన్ ఉంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అలానే చాలా మందికి పెరాలసిస్, స్ట్రోక్ లాంటివి అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సయాటికా ప్రాబ్లం ఉంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది సార్. అలానే ఏంటంటే కొన్ని మెడికల్ టిప్స్, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ సంబంధించిన కొన్ని మెడికల్ టిప్స్ కూడా చెప్పడం అనేది జరిగింది సార్. సరిపోద్దా సార్? చెప్పడం అనేది జరిగింది. అలానే ఏంటంటే ఈ మెడికల్ టిప్స్ ఏంటంటే వాళ్ళకి మెడికల్ టిప్స్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్, బీపీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు, అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని గ్యాస్ట్రిక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలానే ఏంటంటే షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్, ఎక్సర్సైజ్తో పాటు కొన్ని మెడికల్ టిప్స్, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఒక జామాకుల్ని వాటర్లో వేసుకుని హీట్ చేసి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయ్యే మెథడ్ అనేది చెప్పడం అనేది జరిగింది. అలానే షుగర్ పేషెంట్స్ ఉంటే షుగర్ని కూడా ఏంటంటే మనకి
బెండకాయ జామాకుల్ని మిక్స్ చేసి నైట్ అంతా ఉంచుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ తాగితే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న మెడికల్ టిప్స్ కూడా చెప్పడం అనేది జరిగింది సార్. జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ ఆధ్వర్యంలో జరిపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం సెంటర్ వరకు సాగి అక్కడ యూటర్న్ తీసుకుని తిరిగి ప్రెస్ క్లబ్ వద్ద ముగిసింది. ర్యాలీలో పాల్గొన్న జర్నలిస్టులు ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడుతూ దేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్ర చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులకు అంతం ఉండాలి, దేశం శాంతిగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుములవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా లెప్రసీ మరియు టీబీ ఎయిడ్స్ నియంత్రణ అధికారి బెజవాడ శ్రీవాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. టీబీకి సంబంధించి స్కిన్ టెస్ట్ చేయడానికి అనుములవీడు మరియు ఆకువీడు ఆరోగ్య కేంద్రాలలో సదుపాయాలను ఉన్నాయని, ఈ రోజు తాను అనుములవీడు ప్రాథమిక కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. వైద్య సిబ్బంది దాదాపు 40 మంది ఉన్నారని, 2 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారన్నారు. వీరందరికీ టీబీకి స్కిన్ టెస్ట్ చేయడం వారికి అవగాహన కల్పించామని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న ఆశాలు మరియు అంగన్వాడీలు ఇతర సిబ్బంది ప్రజలకు పరీక్షలు నిర్వహించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపినట్లు ఆమె అన్నారు. రాచర్ల మండల ప్రజానీకానికి అందరికీ నమస్కారాలండి. నా పేరు డాక్టర్ బెజవాడ శ్రీవాణి. నేను జిల్లా లెప్రసీ టీబీ ఎయిడ్స్ అధికారిని, ఇన్ఛార్జిగా ఉన్నాను. మనకి టీబీకి సంబంధించి ఇప్పుడు సివైటీబీ స్కిన్ టెస్ట్ అని ఇన్ఫెక్షన్ ని కనుక్కోవటానికి ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి నేను రాచర్ల మండలంలో ఉన్న 2 పిహెచ్సికి అనుములవీడు, ఆకవీడు 2 పిహెచ్సిలు ఉన్నాయండి. నేను అనుములవీడు పిహెచ్సిని విజిట్ చేయటం జరిగింది. ఇక్కడ మనకి ఈ పిహెచ్సిలో టోటల్ గా ఏఎన్ఎంలు, ఆశాలు, ఎంఎల్హెచ్పీలు మొత్తం 45 మంది ఉన్నారు. మనకి ఇక్కడ 2 మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో స్టాఫ్ అందరినీ మీటింగ్ పెట్టి అవేర్నెస్ కల్పించడం జరిగింది సివైటీబీ స్కిన్ టెస్ట్ గురించి. ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే అందరూ వస్తారు. ఆశాసు ఫీల్డ్ లో ఎవరైతే పనిచేస్తారో ఆశాసు, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీలు దానికి సంబంధించి మనం ముందు వేయించుకొని ప్రజలకి అవగాహన కల్పించడానికి బాగుంటది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అనుములవీడు పిహెచ్సిలో 45 మంది స్టాఫ్ సివైటీబీ స్కిన్ టెస్ట్ వేయించుకునే విధంగా అవేర్నెస్ కల్పించటం జరిగింది. అందరూ కూడా దానికి సహకరించి స్టాఫ్ అందరూ సివైటీబీ స్కిన్ టెస్ట్ చేయించుకున్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడ దూర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి సమయంలో ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్ ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, మంచి శుభ పరిణామమని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి పివి కృష్ణారావు, అనిల్ రామాంజనేయులు, కొత్త శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ జ్యోతి కన్వెన్షన్ దగ్గర ప్రగతి నగర్ 1వ లైన్ ప్రాంతంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఎస్వీఎస్ కళ్యాణ మండపం దగ్గర డ్రైనేజీ పనులను, పటమటలంక కట్ట మీద వాటర్ పైప్ లైన్ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో ఈ రోజు 1,70,00,000 రూపాయలతో డ్రైనేజీ, రోడ్లు, వాటర్ పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేశామని, చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖ్య ద్వారంగా ఉన్న విజయవాడ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా
సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ తనకున్న అన్ని వనరులను ఉపయోగించి విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్న జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలాలు సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులకు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలుండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మతస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద చెప్పడంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవ మత మైనారిటీస్ని కూడా ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనే దాంట్లో నిరంతరం ఆయన చేసే కృషి కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిధుల కొరత ఉంది. వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి స్నేహభావంతోనూ కూటమిలో భాగస్వామిగా గాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ ఈ కూటమి బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం మరి చిత్రపటంలో అక్షర క్రమంలో ముందుందో అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కొన్ని చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా చేస్తాం. పహల్గాం ఘటనకు సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు వన్ టౌన్ లో శాంతి ర్యాలీ చేశారు. పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పని అని తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కేబిఎన్ విద్యార్థులు నినదించారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాద ఘటన నిరసిస్తూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ టౌన్ లోని కేబిఎన్ కాలేజీ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట, చిట్టినగర్, మరల కళాశాల వరకు సాగింది. ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు. ఎన్సీసీ క్యాండిడేట్లు ర్యాలీ అగ్రభాగా నిలవగా వేలాది మంది విద్యార్థులు వారిని అనుసరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. పాక్ తీవ్రవాదుల దురాగతాలను ప్రపంచ దేశాలని గర్తించాయని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలంతా జాతీయతా భావంతో ఐక్యంగా ఉండాలన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఇది. దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటే నిలబడాలి. మనం మన దేశభక్తిని ప్రకటిస్తూ ఈ దేశ పౌరులుగా మన బాధ్యతను నిర్వహిస్తూ ఈ రోజున శాంతి నెహ్రూ బొమ్మ మీదుగా యూటర్న్ తీసుకుని చిట్టినగర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి కాలేజీకి చేరుకుంటాం. ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి నినాదాలు చేయటం ఉండదు. మొన్న పహల్గాంలో జరిగిన దాడి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం.
ఇది మన దేశ సమైక్యతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతి యాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమైన కేబీఎన్ కాలేజీ తరఫున ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ మనందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరూ తెలియజేయాలని నా కోరిక. మరి కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకి వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గ్రహిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ ని ఎప్పుడు కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబీఎన్ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్సీసీ విభాగం ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబీఎన్ కళాశాల తరఫున అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్లో గల పాలడుగు నాగయ్య చౌదరి అండ్ కొత్త రాఘురామయ్య కళాశాలలో ఈ నెల 28వ తేదీ సోమవారం హైదరాబాద్ కు చెందిన ఎంఎస్ఎన్ ఫార్మా వారు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని ఆ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్ కెమిస్ట్రీలలో 2021 నుండి 2025 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చని తెలిపారు. బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సంవత్సరానికి 2.5 లక్షల ప్యాకేజీతో పాటు ఇతర అలవెన్స్లు కలవని, అదేవిధంగా ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులకు సంవత్సరానికి 3 లక్షల ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇంటర్వ్యూలకు హాజరు కావాలి అనుకునే వారు తమతో పాటు బయోడేటా, విద్యార్హత ధృవపత్రాలు, ఆధార్ కార్డుతో హాజరవ్వాలని తెలిపారు. ఈ సదవకాశాన్ని పల్నాడు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని అన్ని కళాశాలల అభ్యర్థులు అర్హులని కళాశాల ప్లేస్మెంట్ అధికారి మరియు అకాడమిక్ ప్రిన్సిపాల్ కె హరికృష్ణ తెలియజేశారు. శ్రీనివాస్ ప్రసాద్, పాలడుగు, జాయింట్ సెక్రటరీ, పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాల, పల్నాడు రోడ్, నర్సరావుపేట. 28/4/2025 సోమవారం నాడు మా డిగ్రీ కళాశాల నందు క్యాంపస్ డ్రైవ్, ఎంఎస్ఎన్ బల్క్ డ్రగ్ కంపెనీ వాళ్ళది క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. ఈ క్యాంపస్ డ్రైవ్ లో డిగ్రీ చదివిన విద్యార్థులు అలానే పీజీ చదివిన వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఈ డిగ్రీ చదివిన విద్యార్థులకు సంవత్సరానికి 2.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. అలానే పీజీ వాళ్ళకి 3 లక్షల ప్యాకేజీతో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి. కాబట్టి విద్యార్థినులు అందరూ కూడా చుట్టుపక్కల మన కళాశాలలో కాకుండా వేరే కళాశాల విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ డ్రైవ్ కి హాజరవుతాయి, మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి మా కళాశాలలో సిఆర్టీ ప్రోగ్రాం డిగ్రీతో పాటు మరి ప్రతి విద్యార్థికి కూడా మరి సిఆర్టీ ప్రోగ్రాం పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అన్ని విధాలుగా మాకు కొత్తగా యాజమాన్యం ప్రయత్నిస్తుంది. హరికృష్ణ గారని వారు ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ గా నియమించబడ్డారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మరి విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కాగుతారని కోరుతున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మృతులకు నివాళులర్పిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ముస్లిం సంఘాలు భారీ శాంతియుత ర్యాలీ చేపట్టాయి. పట్టణంలోని కంబం బస్టాండ్ నుంచి దోర్నాల బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముస్లిం సంఘాల నాయకులు అన్నారు. ఈ దాడిని యావత్ భారతదేశంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మృతులకు వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడింది అది పాకిస్తాన్ అయినా మరి ఏ దేశమైనా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నట్లు ముస్లిం సంఘం నాయకులు మరియు ముస్లింలు తెలిపారు. అమాయకపు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలు విసురుతోందని, ఇలాంటి చర్యలను యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలాంటి దాడులు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తూ గత కొద్ది సంవత్సరాలుగా త్రివిధ దళాల్లో ఖాళీలను స్థానాలను భర్తీ చేయట్లేదన్నారు. కాశ్మీర్ ప్రజలు ఎంతో సౌమ్యులని, పర్యాటకులను అతిథులుగా చూసే మానస్తత్వం వారిది అన్నారు. ఈ ఘటనకు మతోన్మాద రంగు పులమడానికి ప్రయత్నించిన కార్పొరేట్ మీడియాల దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ ఉగ్రవాదులను ఎదిరించి వాళ్ళు తుపాకులకు అడ్డుపడి ఎంతగానో పోరాడి ప్రాణాలు కోల్పోయిన పహల్గాం స్థానికుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ధీరత్వానికి ఉగ్రవాదులకు కనువిప్పు కావాలని అన్నారు. అనంతరం పహల్గాం మృతుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల మౌనం పాటించారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులు, అన్ని మసీదులకు చెందిన ముతవల్లీలు, ముస్లిం సంఘాలకు చెందిన అనుబంధం సంస్థలు, జేఐహెచ్, ఎస్ఐఓ, ఐవైఎం, ఎంహెచ్పిఎస్, ఎంపీజీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా దేశ ప్రజల్లారా, కశ్మీర్ లో అమాయక టూరిస్టులపై ఉగ్రవాద దాడిని యావత్ భారతదేశము అన్ని మతాలతో పాటు అన్ని పార్టీల వారు ఈ రోజు ఖండిస్తున్నాము. ఈ దాడిని మా దేశం పైన దాడిగా, మా ఆర్థిక వ్యవస్థ పైన దాడిగా అభివర్ణిస్తూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీతో సర్వ మతాల వారు, అన్ని పార్టీల వారు ఈ క్యాండిల్స్ ర్యాలీలో పాల్గొని మన దేశం యొక్క సమైక్యతను, సమగ్రతను కాపాడాలని, మన దేశ సమగ్రత పైన ఏ ఉగ్రవాది దాడి చేసినా అతని పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, దానిలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్ అయినా సరే, మరే దేశమైనా సరే మా దేశం పైన దాడిని ఆ దేశం పైన యాక్షన్ టు రియాక్షన్ గా ప్రకటిస్తూ దీనికి మేము భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపంగా తర్లుపాడులో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులో కుల మతాలకు అతీతంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయకులైన పౌరులు, పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం అనగరిక అమానవీయ చర్య అని, దాడి చేసిన ముస్కర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడి చేసి కాల్పులు జరపడం అమానుష్యమన్నారు. మృతి చెందిన పర్యాటకులకు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమాలవీడి గ్రామంలో మస్తాన్ వలీ స్వామి ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉరుసు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు మస్తాన్ స్వామి జెండా గ్రామోత్సవం కన్నుల పండుగ సాగింది. మస్తాన్ వలీ స్వామి దర్గా వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరి ప్రార్థన చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎక్సైజ్ అధికారులకు చెప్పినా, గోడుకు చెప్పినా ఒకటే అని విమర్శిస్తూ మండలంలో సాగుతున్న మద్యం పాటలకు సంబంధించిన వినతి పత్రాన్ని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయ తలుపులకు అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వం అమ్మితే ప్రస్తుతం ఆ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా టెండర్ విధానంలో అమలు పరచడం జరిగింది. అయితే అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మద్యం షాపులు పొందిన వారు సిండికేట్ గా ఏర్పడి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. నవోదయ 2.0 అని తిరిగే ఎక్సైజ్ సిబ్బంది వాడవాడల విచ్చలవిడి బెల్ట్ షాపులను అరికట్టడంలో శ్రద్ధ చూపించడం లేదని దుయ్యబట్టారు. ఊరు వాడల మద్యం షాపు వేలం పాటలను బహిరంగంగా వేస్తున్నా పట్టించుకోవడం లేదని, కొన్ని చోట్ల మద్యం షాపుల వేలం పాటల రచ్చ గొడవలకు దారితీసి కర్రలతో గొడ్డలతో నరుక్కునే స్థాయికి పరిస్థితులు వచ్చాయని, వీటిని అరికట్టాలని కోరుతున్నారు. కార్యక్రమంలో అశోక్, బైసాని భగత్ తదితరులు పాల్గొన్నారు.
డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతులను పరిచయం చేసుకుని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్ కు తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదే విధంగా ట్రాప్ చేసి వస్తువులను దోచుకుని వెళ్లగా సదరు బాధితులు మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి, వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం మనం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా హోటల్, మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి ఉత్తర పక్క, హైవేకి ఉత్తర పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు. రమ్మండంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీద ఇమీడియట్లీ మనం ఈ టవర్ ద్వారా, తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారాల ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా, ఈ యాప్ దానికి కనెక్టెడ్గా ఏది సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మా ఈవినింగ్ 3 o'clock నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించుకుంటుందో మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి. ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం అతన్ని ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be